సూర్యతాపానికి తోడు వేధించే విద్యుత్ కోతలు సేద్యానికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం నీటి ఎద్దడి లేకున్నా కోతలు మాత్రం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని సర్కారు ప్రచారం చేసినా రైతులు మాత్రం దాల్వా వైపే మొగ్గు చూపుతున్నారు. వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ మాత్రం రబీ సీజన్లో అపరాలనే సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చింది. జిల్లాలో పప్పు దినుసుల సాగును పెంచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఎన్ఎఫ్ఎస్ఎం పథకంలో భాగంగా పెసర సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించింది. బీటీ రాక పూర్వం వరంగల్ జిల్లాలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం అధికంగా ఉండేది. 2007-8లో రికార్డు స్థాయిలో 70,000 హెక్టార్లలో ఓరుగల్లు రైతులు అపరాలనే సాగు చేసేవారు. బీటీ పత్తితో పాటు మిరప, పసుపు, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కర్షకులు క్రమంగా అపరాలకు తిలోదకాలిచ్చారు. ప్రస్తుతం 36,000 హెక్టార్లలో మాత్రమే పప్పు దినుసులు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో అపరాల విస్తీర్ణాన్ని పెంచేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా జిల్లాలో తగ్గిన పెసర సాగును మరో 10,000 హెక్టార్లకు పెంచాలని తీర్మానించింది. ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం 4,80,00,000 రూపాయలను మంజూరు చేసింది. ఈ సాగు వైపు రైతులను ఆకర్షించేందుకు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఇన్పుట్స్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరి కోసం ఆరాటపడే కంటే పప్పు దినుసులకు కానీ ఆరుతడి పంటలు కానీ పోవాలనే ఉద్దేశంతో పప్పు దినుసుల స్కీమ్ యొక్క టేకప్ చేయడం జరిగింది. పెసర పంట తీసుకోవడం జరిగింది కాబట్టి జిల్లాలో ఇది మామూలు 70 రోజులలో వచ్చే పంట. ఇటు కరెంటు యొక్క ఉపయోగాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం, ప్లస్ నీటి ఉపయోగాన్ని తగ్గిస్తూ ఎక్కువ ఏరియాలో మనము పంటను తీసుకొని రైతులకి మేలు చేసిన వాళ్ళం అయితే ఉద్దేశంతో ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ లో దీన్ని చేపట్టడం జరిగినది. 10,000 హెక్టార్లో క్లస్టర్ డెమాన్స్ట్రేషన్స్ యాక్సలరేటెడ్ పల్స్ ప్రొడక్షన్ ప్రాజెక్టు కింద ఒక హెక్టార్ కి అంటే ఒక 5,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అంటే సీడు, ఫర్టిలైజరు, పెస్టిసైడ్ ఇచ్చేసి ఏరియాని ఎక్కువని తీసుకురావడం కింద సమ్మర్ లో ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. పెసర సహా నూనె గింజలు, కూరగాయల సాగుకు మళ్లే రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ కిషన్ హామీ ఇస్తున్నారు. ఆరుతడి పంటలతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి సారించాలన్నారు. ఎకరాకు 1,00,000 రూపాయలు నికర ఆదాయం వచ్చేలా కర్షకులు ప్రణాళికలు వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ రబీ పంటలు కూడా చాలా మంది వరికే వెళ్తున్నారు. ఈ వరి అనేది మీ అందరికీ తెలుసు, పెట్టుబడి 20,000 అవుతుంది, మొత్తం ఖర్చులు పోగా మిగిలేదు 10,000. 10,000 హెక్టార్లకి 5 కోట్ల రూపాయలు మన కమిషనర్ గారికి రాసి పల్సెస్ మీద తెప్పించడం జరిగింది. ఆయిల్ ఫెడరేషన్ నుంచి 100 క్వింటాల సీడ్ కూడా మన జిల్లాకు వచ్చింది. కాబట్టి మీ సజెషన్స్, మీరు జిల్లాలో ప్రతి రైతు ఏ విధమైన మీకు సపోర్ట్ కావాలని నా దృష్టికి తీసుకురండి. మీకు కావాల్సిన సపోర్ట్ అంతే కాబట్టి నేను ఇవ్వడానికి ముందుకు వస్తాను. చిరుధాన్యాల సాగులో రాష్ట్ర వ్యవసాయ శాఖ అందిస్తోన్న సహాయ సహకారాలను ప్రతి జిల్లా వ్యవసాయ శాఖ అందిపుచ్చుకోవాలన్నారు. సమగ్ర ప్రణాళికతో ముందడుగేసి రైతన్నలు అధిక దిగుబడులు సాధించేలా కృషి చేయాలని వ్యవసాయాధికారులకు సూచించారు.